అందరికి నమస్కారం. భారతదేశంలో నీ హక్కు కోసం, నీ ఉనికి కోసం ఎంతవరకైనా పోరాడొచ్చు. కానీ వేరే వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు గుడ్డిగా వాళ్ళతో కలిసి పోరాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్స్ వేరే ఉండొచ్చు. నేను ఇప్పుడు ఇది ఎందుకు అంటున్నానంటే 4 రోజుల క్రితం ఇండియాలో ఒక కొత్త పార్టీ వచ్చింది. ఆ పార్టీ పేరే కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ ఫౌండర్ ఎవరో తెలుసా మీకు? ఆయన పేరే అభిజిత్ దీప్కే. సో ఈ పార్టీ ఎలక్షన్లో పోటీ చేసే పార్టీ అయితే కాదు. ఇది ఒక సోషల్ మీడియా పార్టీ. అర్థం కాలేదు కదా? అసలు ఈ పార్టీకి పేరు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. అసలు ఈ పార్టీకి పేరు ఎలా వచ్చిందంటే సరిగ్గా 5-6 రోజుల క్రితం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ని ఉద్దేశిస్తూ అలాగే పోలుస్తూ కాక్రోజ్ అన్నాడు. ఇప్పుడు ఆ చీఫ్ జస్టిస్ ఏమన్నాడు, కోర్టులో ఏం జరిగిందనే విషయాన్ని ఇక్కడ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మన ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బిహైండ్ ద స్క్రీన్స్, అంటే తెర వెనక జరిగే ప్రతి పని మీకు తెలిసే విధంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇండియాకి చీఫ్ జస్టిస్గా ఉన్న ఆయన యూత్ని కాక్రోచ్తో పోల్చడం తప్పే. దానికి ఆయన నెక్స్ట్ డే రోజు బయటకు వచ్చి మీడియా ముందు వివరణ అయితే ఇచ్చారు, అలాగే క్షమాపణ కూడా చెప్పారు. అదే రోజు సాయంత్రం సోషల్ మీడియాలో ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయింది. ఆ అకౌంట్ పేరే కాక్రోచ్ జనతా పార్టీ. దీనికి సిమిలర్గా ఉన్న పేరే భారత్ జనతా పార్టీ. ఇక్కడే మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు వీళ్ళ టార్గెట్ బీజేపీ అని. వాళ్ళు పక్కాగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారని నువ్వు ఎలా చెప్తావు అని మీరు అనుకుంటున్నారా? యూత్ని కాక్రోచ్తో పోల్చింది చీఫ్ జస్టిస్. చీఫ్ జస్టిస్ ఏమైనా బీజేపీ పర్సనా? కాదు కదా. అప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని బీజేపీ పేరు వచ్చేలాగా ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకంటే దాదాపు 15 years నుంచి ఇండియాలో బీజేపీ పార్టీ స్టేబుల్ గవర్నమెంట్ని రన్ చేస్తూ వచ్చింది. అలాంటి స్టేబుల్ గవర్నమెంట్ని బ్రేక్ చేయాలంటే ఇంటర్నల్ పాలిటిక్స్ లేదా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ వల్లే సాధ్యం. ఇంటర్నల్ పాలిటిక్స్ అంటే అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్తో పాటు కొన్ని అదర్ పార్టీస్ అయితే ఉంటాయి. బట్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో యూఎస్ఏది ఎక్కువ రోల్ ఉంటుంది. అసలు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి అకౌంట్ క్రియేట్ చేసిన విత్ ఇన్ గంటల్లోనే ఇంత పాపులారిటీ రావడం నాకు ఒక అనుమానాస్పదంగా అయితే అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతాయో ఇండియా డేంజర్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లెవెల్లో ఇన్వాల్వ్ అయితే ఇండియా ఫ్యూచర్ ఎలా ఉండిపోతుందో మీకు తెలుసా? దానికి బెస్ట్ ఉదాహరణే శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ కంట్రీలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో యూఎస్ఏదే ఒక పెద్ద రోల్ అని. ఈ 3 కంట్రీస్లో ఏం జరిగిందంటే ఆల్రెడీ స్టేబుల్గా ఉన్న గవర్నమెంట్ని బ్రేక్ చేయడం కోసం కొన్ని పెద్ద కంట్రీస్ కలిసి ప్లాన్ అయితే చేశాయి. అసలు ఈ 3 కంట్రీల్లో ఏం ప్లాన్ చేశారంటే అక్కడున్న యువతని సోషల్ మీడియా ద్వారా బ్రెయిన్ వాష్ చేపించి వాళ్ళ చేత గవర్నమెంట్కి యాంటీగా ధర్నాలు అయితే చేపించారు. 3 కంట్రీల మీద ఏం ప్లాన్ చేశారంటే అక్కడున్న యువతకి సోషల్ మీడియా ద్వారా బ్రెయిన్ వాష్ చేపించి లోకల్లో ఉన్న లీడర్స్ ద్వారా ఫండింగ్ ఇప్పించి గవర్నమెంట్కి యాంటీగా ధర్నాలు అయితే చేపించారు. ఎప్పుడైతే ఈ ధర్నా స్టార్ట్ చేస్తారో కంట్రీలో అన్స్టేబిలిటీ వచ్చి కరెన్సీ వాల్యూ అయితే పడిపోతుంది. ఒకవేళ కరెన్సీ వాల్యూ పడిపోతే గవర్నమెంట్ ఆటోమేటిక్గా కొలాప్స్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది ఈ 3 కంట్రీస్తోని. ఇప్పుడు ఇండియా వంతు. ఆల్రెడీ డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి వాల్యూ రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే ధరలు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే కనుక జరిగితే కామన్ ఆడియన్స్ అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ కాక్రోచ్ జనతా పార్టీ జెన్జీ కిడ్స్ని బ్రెయిన్ వాష్ చేస్తుంది కాబట్టి 90s జనరేషన్ ప్లస్ జెన్జీ జనరేషన్ కలిస్తే పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్తో స్టేబుల్ గవర్నమెంట్ అయిన బీజేపీ పార్టీని కొలాప్స్ చేయటం చాలా ఈజీ అవుతుంది. అదే కనుక జరిగితే మిషన్ సక్సెస్ఫుల్ అయినట్టే. వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు ఒక విషయం అయితే చెప్పాలి. కాక్రోచ్ జనతా పార్టీ అనే అకౌంట్ యూఎస్ఏ నుంచి అయితే ఆపరేట్ అవుతుంది. ఇప్పటిదాకా దానికి 21.5 million అయితే ఫాలోవర్స్ వచ్చారు. ఆ ఫాలోవర్స్లో చాలా వరకు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ పీపుల్స్ అయితే ఫాలో అవుతున్నారు. ఇది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కొంతమంది ఇన్ఫర్మేషన్ రాంగ్ అని కూడా చెప్తున్నారు. బట్ అది నిజమో కాదో మీరే తెలుసుకోండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.